ప్రభు పేరిట కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ఒకసారి చూసి లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. అంతటా 12 మంది శిష్యులు సంఖ్యలో చేర్చబడిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించిన గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యం ఇవ్వ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెలుగుచుండే. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూసి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడానికి వారిని పంపారు. వారు, మేమెక్కడ సిద్ధపరచకూర్చున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నేను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించను. అక్కడ సిద్ధపరచడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండి, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మీకు ఆశపడుతుని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. అంతవరకు చాలండి. ముఖ్యంగా ఈ ప్యాసేజెస్ని చూస్తే, ఈ దాదాపు 2.5-3 ప్యాసేజెస్ కూడా గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు చివరి పస్కా, అంటే ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత తను పాల్గొంటున్నటువంటి చివరి పస్కాగా మనకి గమనించవచ్చు. పస్కా అనేది మనం కనుక గమనిస్తే పాస్ ఓవర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దాని చరిత్రను గమనిస్తే మీ అందరికీ తెలిసిన విషయమే. పస్కా అనేది ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బానిసత్వాన్ని 430 సంవత్సరాలు భరించి మూలుగులతో దేవునికి మొరపెట్టి, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని విడుదల చేయి అని బతిమలాడుకుంటున్నప్పుడు, మోషేను పంపించినప్పుడు ఆ ఐగుప్తు ఫరో రాజు ఒప్పుకోక తను ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఆ చివరి మహత్కార్యం లేదా చివరి అద్భుతంగా వాళ్ళల్లో, అంటే ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని సంహరించడానికి ఒక కార్యం, అది అద్భుతం, మనందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళల్లో ఉన్న వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి మొదటి సంతానం, ఫస్ట్ బార్న్ని చంపుతాను, అదేవిధంగా జంతువుల్లో ఉన్న ఫస్ట్ బార్న్ కూడా చంపేస్తాను. కానీ మీరు ఇశ్రాయేలీయులుగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, సాయంత్రం అయినప్పుడు, అది కూడా ఆనాటి సంఘము, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క హీబ్రూ క్యాలెండర్లో నీసాను అనేది మొదటి మంత్ అన్నమాట. సో ఆ డేని రిమెంబరెన్స్గా చేసుకుంటూ, అంటే వారు ఏ విధంగా చేయాలి అంటే, ఆ మొదటి నెలలో జరిగిన సంఘటన, మొదటి నెలలో 14వ రోజున సాయంత్రం, ఆ 14వ రోజున సాయంత్రం మీరు ఒక గొర్రె పిల్లని, ఏ మాత్రము ముడత కానీ కళ్ళం కానీ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల కానీ మేక పిల్లని కానీ తీసుకొని
దాన్ని వధించి దాని రక్తపు మరకల్ని లేదా రక్తాన్ని మీ యొక్క ద్వారపు గుమ్మాలని తగిలించుకోండి ఈ సోపుతో అని అంటారు. సో అది చూసినప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఆ గుమ్మాన్ని లేదా ఆ ఇంటిని దాటిపోతుంది. ద ఏంజల్ విల్ పాస్ ఓవర్ ద హౌస్ ఆర్ ఓవర్ ద హౌస్. సో వెనెవర్ ద ఏంజల్ సీస్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, మరకలు డాగు లేని, మత్సలు లేని, ఏ కళంకము లేని ఆ గొర్రె పిల్ల రక్తాన్ని చూసినప్పుడు ఆ దూత, సంహార దూత మీ ఇంటిని దాటిపోతుంది అని చెప్పి ఆ విధంగా వాళ్ళని కాపాడుతుంది. అప్పుడు ఆ తర్వాత ఇజ్రాయిల్ రిడెంప్షన్ అవుతారు. ఎక్సడస్ జర్నీ మీ అందరికి తెలుసు. సో యేసుక్రీస్తు వారు ఆ పస్కాకు నేనే చిహ్నం అని ఇండైరెక్ట్గా మనకు బోధిస్తున్నారు. నిర్దోషమైన గొర్రె పిల్లలు నేను, నాలాగా దోషము లేకుండా పవిత్రంగా నిష్కల్మషంగా పాపమే లేకుండా బ్రతికిన వారు ఎవరు లేరు. ఈ పస్కా ఇదే చివరి, మీ అందరితో కలిసి పూజించడానికి నేను ఆశపడుతున్నానని శిష్యులతో చక్కగా చెప్తా ఉంటాడు. 15వ వచనం మనం గమనిద్దాం. ఆ గడియ వచ్చింది అంటే ఆ టైం వచ్చింది, ఈవినింగ్ టైం వచ్చింది. ఆ గడియ అంటే అఫ్కోర్స్ పైన కాంటెక్స్ట్ తీసుకుంటే ఆయన శ్రమ పడే సమయం వచ్చింది, అది తప్పేమీ కాదు. కానీ ఎగ్జాక్ట్ ఎక్స్పోజిషన్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సిద్ధపరచండి అని శిష్యులకి పేతురు యోహానుకి చెప్పిన తర్వాత వాళ్ళు సిద్ధపరిచారు. ఆ తినే సమయం వచ్చింది. అన్లివెన్ బ్రెడ్, పులియని రొట్టెల పండుగ అని కూడా అంటారు. ఇంకొక మాథ్యూలో ఉంటుంది, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త 14లో ఉంటుంది, ఇండైరెక్ట్గా యోహాను సువార్త 6లో ఉంటుంది, 13లో ఉంటుంది. పులియని రొట్టెల పండుగ అంటే ఆ దినాన్న లేదా ఆ పండుగలో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బేక్ చేసేటప్పుడు, వాళ్ళు బ్రెడ్స్ బేక్ చేసేటప్పుడు పులియనిది అంటే మనం ఈస్ట్ వేస్తాం కదా, అది ఆ ఈస్ట్ ఆ పులియ పెట్టే కార్యక్రమం చేయకుండా అన్లెవెన్ బ్రెడ్ అని తినాలి. ఆ వారం రోజులు కూడా పస్కా ఆచరించాలి అంటే ఆ యొక్క గొర్రె పిల్లను ఆ రాత్రి తినేయాలి, మిగిలించిందంతా కాల్చేయాలి. ఇదంతా మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ పస్కా షాడోగా ఉన్నారు, యేసుక్రీస్తు షాడోగా ఉన్నారు. ఇక్కడ రియాలిటీకి వచ్చింది, అది మనం గుర్తించాలి. అండ్ ఆ రియాలిటీ తన యొక్క ఫెలోషిప్లో ఉన్న వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాడు. అదే 15వ వచనంలో చూస్తున్నాడు. ఏంటి? నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలను అని మిక్కిలి ఆశపడ్డాడు. సో తన శిష్యులతో ఈ పస్కాను ఆచరించాలి అని ఆశపడ్డాడు. దానికి తగ్గ కార్యక్రమాలు చేశాడు. మీరు కనుక 1 కొరింథీ 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాల్లో లేదా చివరిగా 9 వచనమే కనుక తీస్తే ఒక్కసారి చూడగలిగితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు అంటే మనల్ని కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆనాడి ఆ కొరింథీ సంఘానికి, ఆ సంఘము మొదటి వచనంలో కనుక గమనిస్తే వారికి మాత్రమే కాదు మనకు కూడా అనేట్లుగా ఉంటుంది. ఒకసారి చూడండి, మొదటి వచనంలో, ఆ మొదటి 3 వచనాల్లో కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండడం పిలువబడే వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ, అంటే మనకు కూడా ఇచ్చిన కాల్ ఏంటంటే 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు దేవుడు. అయితే ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే ఆ 4 నుంచి 8 వచనాల్లో వీళ్ళని నిష్కలంకంగా లేదంటే ఎటువంటి లోపం లేకుండా ప్రతి కృపావరంలో వాళ్ళని శ్రేష్టంగా ఉంచుతాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఆ సంఘాన్ని సిద్ధపరుస్తాడు. ఆ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు అనేది ఆ కాంటెక్స్ట్. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే వారికే కాదు, కొరింథీయులకే కాదు, ఈనాడు మనకు కూడా దేవుడు లేదా యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు మనతో సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడే మనం 1 కొరింథీలో చూసాం. మనమందరం కూడా దేవుని యొక్క కుమారుడు లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే సహవాసానికి పిలువబడ్డాం. యు ఆర్ కాల్డ్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ the Son of God, the Lord Jesus Christ. ఇది ఆయన చివరి పస్కాను ఆచరించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్తూనే ఇది అందరికీ, ఎవరైతే విశ్వాసం ఇచ్చారో వారందరికీ అన్నట్లుగా చెప్తూ మనకు ఒక కాల్ ఇచ్చారు. అది ఒక
ఇన్స్టిట్యూషన్గా, అంటే అదొక ఆచారంగా ఎస్టాబ్లిష్ చేశారు. జ్ఞాపకం చేసుకోండి. అండ్ మీ అందరినీ పిలుస్తున్నాను, నా యందు విశ్వాసం నుంచి నన్ను అనుసరించే వారందరినీ నాతో సహవాసానికి పిలుస్తున్నాను అని చెప్పారు. కనుకనే మనం ఆచరిస్తూ వస్తున్నాం ఆత్మీయంగా. సో ఈయన ఎలాంటి వాడు అనేది మనం ఆల్రెడీ చూసాం. ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఎటువంటి పాపము లేనివాడు, నిష్కల్మషుడు, కలంకము లేనివాడు. ఇలాగా పవిత్రంగా జన్మించి పవిత్రంగా జీవితాన్ని గడిపిన వారు ఎవరు లేరు. మరి ఆయన ఆ పస్కాను ఆచరించేటప్పుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. 1 కొరింథీ 11వ అధ్యాయాన్ని ఎప్పుడు రిపీటెడ్గా మనం చదువుతూ ఉంటాం. మనల్ని మనం యోగ్యమైన రీతిలో అందులో చేయి వేయాలని, మనం పవిత్రంగా ఉండాలని పేతురు గారు కూడా రాస్తారు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని. అంటే మన యొక్క జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అనే ఒక ప్రేరేపణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అండ్ మనము ఆ ఫెలోషిప్ని మనం రిమైనింగ్ డేస్లో, మిగతా వార దినాలలో, పని దినాలలో మనం ఎవరితో ఫెలోషిప్ని కలిగి ఉండాలి దేవుడు. ఎందుకంటే ఈయన ఫెలోషిప్ అనేది చాలా గ్రేట్ థింగ్. ఒక పిఎం, ఒక దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి మీకు పలానా టైం షెడ్యూల్ చేశాను, మీరు నాతో వచ్చి లంచ్ చేయండి లేదా డిన్నర్ చేయండి అని పిలిస్తే మీరు ఏ విధంగా రెడీ అవుతారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీ అటైర్ కానీ మీ యొక్క ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ కదా. పర్ఫెక్ట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాం కదా, మనం అందరం చేసుకుంటాం కదా. మరి ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఈయన సహవాసానికి మనల్ని అందరినీ పిలిచినప్పుడు మనం ఏ విధంగా రెడీ అయి ఉండాలి, మనం ఏ విధంగా మనల్ని మనం రెడీ చేసుకుంటూ ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ పిలుపు చాలా విశిష్టమైనది, ప్రాముఖ్యత కలిగింది. ఇది సంఘానికి మాత్రమే సంబంధించింది. ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం నుంచి రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని ఆ యొక్క సంఘానికి చేర్చబడి ఉన్నారో వారు మాత్రమే ఆచరించాల్సిన ప్రక్రియ ఇది. సో ఇటువంటి గొప్ప కాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, మరి మిగతా దినాలలో ఏ విధంగా ఉంటున్నాం? ఎందుకంటే చాలాసార్లు మనం ఒక విషయం తీసుకుంటాం. ఇదే 1 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో జారులతో సాంగత్యం చేయొద్దని మీకు రాశాను అని ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. మీరు గమనించండి, దాన్ని ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న దొంగలతో కానీ వ్యభిచారులతో కానీ వాళ్ళతో సహవాసం చేయొద్దని కాదు, సంఘంలో అనే మీనింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఒక్కసారి చదువుగా ఆ పాఠాన్ని, ఆ ప్యాసేజ్ని. 1 కొరింథీ సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ పరలోకపు జారులతోనైనను లోకులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే ఇది కాంటెక్స్ట్. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యి ఉన్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదని, భుజింపను కూడదని మీకు రాయిస్తున్నారు. ఎంత కఠినమైన పాఠమా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆనాడు శిష్యులు యోహాను 6:66 ప్రకారం నా శరీరాన్ని తినండి నేనే పరలోకం నుండి దిగి వచ్చాను అంటే ఇది కఠినమైనది, ఇది ఎలా ఓర్చుకోగలుగుతాం, ఇది ఎలా అసాధ్యం అనేసి చాలా మంది వెనక్కి తిరిగిపోయారట. మరి ఎప్పుడు ఆయన అనుసరించలేదట. మనకి ఆలోచన రావద్దు, అది రాకుండా జాగ్రత్త పడదాం. సో మనకు ఉన్న కాంటెక్స్ట్ నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, వారమంతా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం లేదా ఎలాంటి ఫెలోషిప్ని కలిగి ఉన్నాం. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవని బాగు చేస్తుంది, చెరుపుని. దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుతుంది. సో దుష్టులు ఎవరు, దుష్ట సాంగత్యం ఎవరు అనేది ఈ స్క్రిప్చర్ని కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ వెళితే తెలుస్తుంది. బాగా చదవాలి. అందుకే సామెతలు ఎవరిలో అయిన వాళ్ళు పెద్దలు అందరూ రోజుకు ఒక సామెత చదివితే మంచిది నన్ను అడిగితే. సో కీర్తనలు, సామెతలు రెండు కలిపి ఒక భాగంగా, కొత్త నిబంధన ఒక భాగంగా, పాత నిబంధన ఒక భాగంగా చదివితే స్క్రిప్చర్లో ఎక్కువ ఎదుగుతున్నప్పుడు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరితో అంటి ముట్టినట్టుగా ఉండాలి, ఎవరితో పీస్ని కలిగి ఉండాలి, ఎవరితో మ్యాక్సిమం పీస్ని కలిగి ఉండడానికి ట్రై చేయాలి, ఎవరితో లైట్గా ఓకే లెట్ ఇట్ బి అన్నట్టుగా ఉండాలనేది ఆ విజ్డమ్, ఆ డిసర్నింగ్ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు.
కాబట్టి ఇప్పుడు నేను ఎంఫసిస్ చేయాలనుకున్న విషయం ఏమిటంటే we are called to have fellowship with Jesus Christ, his blood and flesh. So how our fellowship is with others? మన సహవాసాన్ని ఇతరులతో ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం ప్రశ్నించుకున్నాం. మన జీవితం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఆయన పస్కా నిర్దోషంగా బ్రతికినటువంటి జీవితాన్ని, నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని కలిగిన వాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు, ఏ పాపం చేయని వాడు. మనం ఏ విధంగా ఉంటున్నాం? ఆయనతో పోలుస్తున్నాను, ఆయన సహవాసానికి సంబంధించి, ఇతరులతో పోలుస్తున్నాను, ఇతరుల సహవాసానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనది, సంఘానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనది, హార్ట్ ఆఫ్ ది చర్చ్ అని చెప్పుకోబడుతున్నటువంటి విషయము ఈ యొక్క కమ్యూనియన్, యూకారిస్టో అని అంటారు. గివింగ్ థ్యాంక్స్, దాని ఎగ్జాక్ట్ వర్డ్ అంటే విరిచి దీవించి అని పలు చోట్ల ఉంది. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని విరిచినప్పుడు, దీవించినప్పుడు అని రకరకాల ఉన్నాయి పదాలు తెలుగులో. కానీ దాని యొక్క గ్రీకు పదం, అసలైన గ్రీకు పదం తీసుకొని చూస్తే హీ గివెన్ థ్యాంక్స్. ఇక్కడ కూడా చూస్తాం కృతజ్ఞతాస్తుతులు, ఆ గిన్నెనెత్తి 17వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ రొట్టెను కూడా కృతజ్ఞతాస్తుతులు విరిచి చెల్లించి చేయాలి. అంటే ప్రతిసారి కూడా ఆయన థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ అదొక సెరమోనీగా మారింది యూదులకి. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్. But why? Because he is sinless. He paid all the penalty. He redeemed us. ఆయన మనల్ని పాపమే లేని వారిగా, నీతిమంతులుగా తీర్చాడు. అందుకు కృతజ్ఞత. ఆయన మాదిరిని అనుసరిస్తున్నాం. ఇక్కడ ఆయన చేసిన మాదిరిని, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం. Whenever we are saying thank you Lord, thank you ప్రభువా అని చెప్తున్న ప్రతిసారి కూడా మనము ఆ యుకారిస్టోని అనుసరిస్తున్న వారమే. యుకారిస్టో అనేది కమ్యూనియన్కి సంబంధించి మాత్రమే కదా, మనం వర్షిప్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. అది స్క్రిప్చర్లో ఉంది, కానీ దాన్ని ఎవరు ఎంఫసిస్ చేయరు. బట్ ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది కాబట్టి, ఈ సహవాసానికి పిలిచిన దేవుడు గొప్ప సహవాసం ఇది. ఈ కుమారునితో సహవాసాన్ని కలిగి ఉండడం అనేది అంత ఆషామాషి కాదు. సో మనం ఇతరులతో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నాం? ఎలాంటి వారితో మనము భోజనం కూడా చేయొద్దు. బిలీవర్ అని చెప్పుకుంటున్న వాడు, ఎవరైనా దోచుకున్న వాడు, తిట్టుబోతూ తాగుబోతూ అయ్యింటే వాడితో భోజనం కూడా చేయదట. బి కేర్ఫుల్. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా, సారీ, దేవుని వాక్యం. ఓకే, సో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క కమ్యూనియన్ని. మాథ్యూ హెన్రీస్ కానీ, లేదంటే చాలా చాలా గొప్ప డిఎల్ మోడీ, చార్ల్స్ స్పర్జన్, వారన్ వర్స్బీ, ఆడమ్ క్లార్క్, తర్వాత కేల్ బ్రూక్స్, చాలామంది దీని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను గొప్పగా చెప్పారు. ఆచరించండి. జాన్ కెల్విన్, మార్టిన్ లూథర్ గారు కానీ, ఏన్షియంట్ రిఫార్మర్స్, వీళ్ళంతా కానీ దాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయంగా తీసుకున్నారు. ఆ సహవాసంలోనికి వెళ్తున్నప్పుడు మనము ఎలాంటి పరీక్ష చేసుకోవాలో, ఇంట్రాస్పెక్షన్ మనలోనికి మనం చూసుకోవాలి. మనం ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాం, ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నాం? ప్రతిదినం దేవునితో సహవాసాన్ని గడుపుతున్నామా? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధతలోకి ఎదగాలి అని ఆలోచిస్తున్నామా? థింక్ ఓవర్ ఇట్. ఆయన పాపమే చేయలేదు, కానీ మనం అసంపూర్ణంగా పాపంలో పుట్టిన వాళ్ళం కాబట్టి పాపం చేయకుండా ఉండడానికి ఆయన కృపతో, ఆయన శక్తితో ఎదుగుతూ ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. ఆయన కుమారుని సహవాసంలోనికి తండ్రి అయిన దేవుడు మనల్ని పిలిచాడు. అందులో ఏ విధంగా పార్టేక్ చేస్తున్నాం? ఆ సహవాసము అంత ఈజీగా తీసుకుంటున్నారా? కృతజ్ఞత భావంతో తీసుకుంటున్నారా? ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్నారా? ఆలోచించండి. ఆ విధంగా కృతజ్ఞత భావంతో తీసుకోవాలని ఈ యొక్క ప్రేరేపణ, ఈ యొక్క హెచ్చరిక. ఆయనలాగా మారాలి, ఆయన రూపాంతరపు అనుభవంలో ముందుకు వెళ్ళాలి. చివరికి ఆయన ప్రత్యక్షత వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనలాగా మారతాను అనే ఆశ మనమందరం కలిగి ఉండాలి. అటువంటి భావంతో, అటువంటి ఆశతో ఈ యొక్క కమ్యూనియన్లో పార్టేక్ తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ.